దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటున్నాం. 9-10 వచనాలు. యెషయా గ్రంథం 41, 9-10 వచనములు. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా, ట్రస్ట్ ఇన్ గాడ్, ప్రభునందు విశ్వాసం ఉంచటం, ట్రూత్ సత్యము అనుసరించటం, ట్రావెల్ ప్రయాణము చేయటం. ట్రస్ట్, ట్రూత్ అండ్ ట్రావెల్, ఈ మూడు పాటించినప్పుడు ట్రయంఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము. ప్రతి క్షణము, ప్రతి ఒక్క స్థలములోనూ, సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణము చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు. ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు. అనిల్ కుమార్ గారి పరిచయను ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. రాజాబాబును బట్టి, తన భార్యను బట్టి, ఇక్కడికి వచ్చినటువంటి అంజలి పాపను బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ సన్నిధి తోడుంచండి ప్రభువా. నాయన, నీ ప్రియకుమారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి, వారి సతీమణిని బట్టి, వారి పిల్లలను బట్టి దీవిస్తున్నాను. నీ కృపలో వర్ధిల్ల చేయండి. ఈ స్థలం ముందు ఎంతమంది అయితే ప్రభువా తండ్రి, ఇక్కడ ప్రభా మహానేతను స్మరించుకుంటూ నాయన ఆ కుటుంబం యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ ఆ కుటుంబ నాయకత్వాన్ని బలపరచడానికి ఇక్కడికి శ్రమించి వచ్చి ఉన్నారు, వారందరి కుటుంబములు పేరు పేరును రక్షించి ఆశీర్వదించమని, ఈ స్థలము నుంచి నాయన వెళ్ళిన ప్రతి ఒక్కరికి జయం అనుగ్రహించమని, ఆశీర్వాదంతో నింపమని క్రీస్తు పేరట ప్రార్థించి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మన తోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారిని ప్రేమించే ప్రతి హృదయానికి సదా తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. బాబు లేకండి. అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు, స్తోత్రములు నాయన. స్తుతులకు పాత్రుడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడవు, పూజార్హుడు తండ్రి. నీకు వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా బలం నీవే, మా ఖేడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన. స్తోత్రం. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు, ఏర్పరచుకున్న దేవుడవు, ప్రేమించిన దేవుడవు, కోరుకున్న దేవానికి స్తుతులు, స్తోత్రం తండ్రి. దేవా, ఇదే షర్మిలమ్మని తండ్రి నీ బలిష్టమైన చేతికి నీకు అప్పచెప్పుకుంటున్నా, ఆమె జీవితాన్ని చేతికి అప్పచెప్పుకుంటున్నా తండ్రి. దేవా, షర్మిలమ్మని ఇక్కడి నుంచి పాదయాత్రకు పంపినప్పుడు ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం, దేవా నీ కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేస్తాను, ఉన్నత స్థలములకు ఎక్కిస్తానన్నావు. దేవా, నువ్వు అలౌ చేస్తే తప్ప అది జరగదు తండ్రి. ఇది శోధనో, పరీక్షో, టెస్టో తండ్రి, మా కుటుంబానికి వచ్చిన పరీక్షనో టెస్టో నాకు తెలియదు. ఈ శోధనను జయించే శక్తి మాకు దయచేయండి, ఈ పరీక్షను జయించే శక్తి మాకు దయచేయండి. జయించగలిగిన బిడ్డలుగా తండ్రి, మరి ఈ బిడ్డలు విజయం పొందుకునే బిడ్డలుగా ఈ బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నా ప్రభువా. నీ సన్నిధి, నీ ప్రజెన్స్ ఉంచండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషం, సమాధానం, నీ సన్నిధిలో ఉన్న ఆనందం, నీ సన్నిధిలో ఉన్న విజయం ఈ కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నా. ఆశీర్వదించండి దేవా. ఈ బిడ్డ ఎక్కడ నిలబడుతుందో అక్కడ నజరేయుడైన యేసు నామంలో అక్కడ విజయం ప్రకటిస్తున్నా ప్రభువా. దేవా, ఈ బిడ్డ టార్గెట్ ఏమై ఉంటున్నదో తండ్రి మరి అది ఫిల్ చేయమని కూడా వేడుకుంటున్నా. దేవా తండ్రి, కుటుంబం నీ కుటుంబం ప్రభువా, నీ బిడ్డలు, నిబంధన బిడ్డలు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, నా సమాధాన నిబంధన నిన్ను విడిచిపోదు. దేవా, నిన్ను విడవనెడబాయనని పలికిన దేవుడు, 1000 తరముల వరకు కృప చూపువాడను, నిబంధన స్థిరపరచువాడను, నమ్మదగిన వాడను, మాట తప్పని వాడను అన్నావు. స్తోత్రం దేవా. దేవా, ఈ కుటుంబం వెంకటరెడ్డబ్బ పర్సిక్యూషన్ బట్టి, అత్తమ్మని బట్టి ఈ కుటుంబాన్ని మరి రాజులుగా, యాజకులుగా ఎన్నుకున్నావు. నీ బిడ్డను రాజుగా చేశావు. ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా మర్చిపోయిన జనాన్ని ఇచ్చావు దేవా, నీకు వందనం, స్తోత్రం. దేవా, బిడ్డకి ఇచ్చిన వాగ్దానాలు, నిబంధన ప్రమాణాలు, మహిమ, ఘనత, కీర్తి ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా తండ్రి మరి ప్రచురిల్లుతున్నందుకు నీకు వందనం, స్తోత్రం తండ్రి. దేవా, ఈ కుటుంబం బిడ్డలు ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వదించండి, ఎక్కడ చేపెట్టినా ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. తండ్రి, నేను ఈ కుటుంబంలో బిడ్డలు విజయవంతులుగా ఆశీర్వదించమని విజయం ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నామంలో ఈ కుటుంబం ఎక్కడ అడుగు పెట్టినా విజయం ప్రకటిస్తున్నా తండ్రి. ఈ బిడ్డలకు విజయం ప్రకటిస్తున్నా. ఈ తండ్రి పాప నిలబడిన ప్లేస్లో విజయం ప్రకటిస్తున్నా. తన టార్గెట్ కూడా ఫిల్ఫిల్ చేస్తున్నందుకు నీకు వందనం, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డను అప్పచెప్పుకుంటూ మా ప్రభు యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి.